వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. సీతారాంపురం మండలం సంగసానిపల్లి గ్రామంలో గత 5 రోజుల నుండి జరుగుతున్న శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఎడ్లచే బండలాగుడు పోటీల్లో విజేతలకు వెంగళశెట్టి వెంకటేశ్వర్లు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి పి వీరస్వామి చౌదరి 50,000, ద్వితీయ బహుమతి శ్రీ వీరస్వామి చౌదరి 30,000, తృతీయ బహుమతి లక్కు నాగ శివశంకర్ 20,000 బహుమతులు అందుకున్నారు. ఈ బండలాగు పోటీలకు తిలకించేందుకు మండల పరిధిలో ప్రజలు అధిక సంఖ్యలో తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాడు మా గ్రామంలో ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో ఆ బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ఆయన సహకార సందేశాలను అందించి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మంచి మనసుతో, మంచి ఆలోచనతో ఈ గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని భగవంతుడు కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఆ శ్రీరామచంద్రుడికి మన మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, అదేవిధంగా ఆ దేవుడి కంటే కూడా మన గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా మనవి. ఎందుకంటే చిన్న ఊరైనా మనకు అందుబాటులో ఉన్నటువంటి జనాలు, మన చుట్టాలు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో అందరూ కూడా వచ్చేందుకు వాళ్ళందరికీ పేరున మా ధన్యవాదాలు. ఎందుకంటే ఒకరి పెళ్ళి అయితే ఒకరు వస్తారు, ఒకరికి ఏదో కార్యక్రమం కొంతమంది వస్తారు. ఈ దేవుడి కార్యక్రమానికి మన ఊర్లో ఉన్నటువంటి జనాలు 1 or 2% తప్పక మొత్తం వచ్చేందుకు వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడు అందరి వేళలా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలు కోరుకుంటూ ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా మన గుడికి, మన దేవాలయానికి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడానికి అందరూ సహకరిస్తారని, ఆ సహకరించడానికి ఆ భగవంతుడు మనందరికీ కరుణ కలగజేస్తారని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం. మొదటి రోజు అన్నవరపు కాంతారావు గారు 3 పూట్ల భోజనం ఏర్పాటు చేశారు. రెండవ రోజు నువ్వుల వెంకట సుబ్బయ్య బ్రదర్స్ వాళ్ళు 3 పూట్ల భోజనం అరేంజ్ చేశారు. మూడవ రోజు వెంగళశెట్టి త్రిపాలు సన్నా ప్రవణయ వారు కూడా 3 పూట్ల 3 రోజులు అందరూ సమానంగా భోజనం అరేంజ్ చేసి ఈరోజు కూడా వెంకటరెడ్డి రమణయ్య త్రిపాలు రమణయ్య గారు కూడా భోజనం అరేంజ్ చేశారు. ఎడ్ల పందెం మన మండలంలోనే రికార్డుగా నిర్వహించినటువంటి గ్రామం ఏంటంటే సంగసానిపల్లి. గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈరోజు మా గ్రామంలో యూత్ కానీ, మరి గ్రామ కమిటీ సభ్యులు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ 50 మంది సహకరించి మా యొక్క కోదండరామస్వామి తిరునాళ్ళను మహోత్సవాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ నా ధన్యవాదాలు.